కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ కోతలు మొదలయ్యాయని రైతులు సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు పడిందన్నారు. మిగిలిన రైతులకు రైతు బంధు సొమ్ము ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా 72 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేం లేదని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదన్నారు. అక్కడి 10 గ్యారంటీలు అమలు కావడం లేదని ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదన్నారు. 6 గ్యారంటీలపై తెలంగాణలో బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. హామీలు అమలు చేయమని అడగడానికి ప్రతిపక్షం ఉందన్నారు. ఈ ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో, ఈ పార్టీ ఏ హామీలు అయితే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో ఇవాళ ఈ హామీల అమలుకు అవసరమైనటువంటి కేటాయింపుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం అనేటువంటిది పెద్దగా ఆశ్చర్యం గొలిపేటువంటి అంశం కాదు. కానీ ఇంత త్వరగా మాట తప్పుతారు అనేటువంటి దానికి ఒక నిదర్శనంగా చూడవచ్చు మనం. విశాఖలో నేవీ మిలన్ 2024 అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవం జరగనుంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు పలు దేశాల నుంచి నేవీ సిబ్బంది హాజరు కానున్నారు. ఈ నెల 19 నుంచి 27 వరకు విశాఖ వేదికగా 10 రోజుల పాటు జరగనున్నాయి. మొత్తం 50 దేశాల నుంచి నేవీ బృందాలు అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవంలో పాల్గొననున్నాయి. 2022 అంతర్జాతీయ తర్వాత మళ్లీ దీన్ని విశాఖలోనే నిర్వహిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, సీఎం జగన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. మిలన్ 2024 అంతర్జాతీయ పరేడ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. విశాఖ ఆర్కే బీచ్లో జరిగే ఈ అంతర్జాతీయ నేవీ పరేడ్లో వివిధ దేశాలకు సంబంధించిన నేవీలు, సాంస్కృతిక బృందాలు కూడా ప్రదర్శన నిర్వహించనున్నాయి. బీజేపీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రథమ శత్రువులు బీజేపీ, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అని విమర్శించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలు గాలికి వదిలేశాయని ఆరోపించారు. దేశంలో పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ దేశం సంక్షేమాన్ని పక్కన పెట్టి తమ మిత్రుడు అదానీ, అంబానీల సంక్షేమం కోసం పనిచేస్తుందని ధ్వజమెత్తారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అయోధ్య రాముడి పేరుతో లబ్ధి పొందాలని చూస్తుందని పైరయ్యారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశ రాజధానిని మార్చే అవకాశాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార ప్రతిపక్షాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రం 8వ స్థానానికి పడిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న వనరులను పెట్టుబడులకు అప్పగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని పట్టించుకోలేదన్నారు. మోదీ ప్రభుత్వ పల్లకిని టీడీపీ, వైసీపీలు మోస్తున్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని ఇలానే చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ అంటకాగుతున్న టీడీపీ, జనసేన, వైసీపీలను ఓడించడానికి పిలుపునిచ్చారు. బీజేపీయేతర లౌకిక పార్టీలతో కలిసి 20న రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 2024లో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతుందని సీఎం జగన్ అన్నారు. ఈ యుద్ధం పేదలు, పెత్తందారులకు మధ్య జరగబోతుందని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో పాల్గొనడానికి వీరంతా సిద్ధమే అని అన్నారు. ఇక 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రైతులకు పనికొచ్చే ఒక్క పనైనా చేశారా అని నిలదీశారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా అన్నారు. చంద్రబాబు పేరు చెబితే అవ్వా తాతలకు గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అన్నారు. చంద్రబాబు సామాజిక వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో 10% అమలు చేశారని ప్రశ్నించారు. ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ మాట్లాడేలా విద్యను అందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ 100 మందికి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్కులను చెప్పాలన్నారు. 1వ తారీఖు వచ్చిందంటే పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. లంచాల జన్మభూమి కమిటీలు మళ్లీ రాకూడదంటే వైసీపీ ప్రభుత్వం రావాలని స్పష్టం చేశారు. భాగ్యనగరం హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత 30 ఏళ్లలో హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం మాజీ సీఎం చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకుంటున్న నిర్ణయాలు తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డును చంద్రబాబు ప్రతిపాదన చేశారని, దానిని కొనసాగించి చంద్రబాబు పూర్తి చేశారని గుర్తు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డును త్వరలో తీసుకొస్తామని, రింగ్ రోడ్డు చుట్టూ ట్రైన్ సదుపాయం కూడా కల్పించబోతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్తో తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందేలా ప్లాన్ సిద్ధం చేశామని, 2050 మెగా మాస్టర్ ప్లాన్ కూడా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. నానక్రామ్గూడలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనం ప్రారంభించిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు అని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల 2వ రోజు కార్యక్రమంలో పాల్గొని మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని పేర్కొన్నారు. వచ్చే 100 రోజులు ఎంతో కీలకమని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారంతా 18వ లోక్సభ ఎన్నికలకు ఓటు వేయబోతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని మోదీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందని మోడీ తెలిపారు. సబ్కా సాత్ సబ్కా వికాసే బీజేపీ లక్ష్యమని ఆయన గుర్తు చేశారు. పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్ వద్దకు చేరుకోవాలని సూచించారు. నవభారత్ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని ప్రధాని మోదీ అన్నారు. గత 10 ఏళ్లలో దేశ రూపురేఖలు మారాయని అన్నారు. బీజేపీ భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రాబోతుందని జోషం తెలిపారు. ప్రధాని మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే అంశంలో దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం అంత్యదశకు చేరుకున్నాయన్నారు. ఇక వచ్చే మోడీ 3.0 ప్రభుత్వంలో అవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికలను మహాభారత యుద్ధంతో పోల్చితే ఆయన మోదీ ఒకవైపు, కుటుంబ పార్టీలకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ పేద ప్రజలు దేశాభివృద్ధి కోసం ఆలోచిస్తారని షా అన్నారు. మరోవైపు ప్రతిపక్ష కూటమి, ఇండియా కూటమి నేతలు తమ వారసులని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని చేయడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. ఇక బీజేపీలో ఇదే తరహా విధానం ఉంటే ఒక చాయ్వాలా కుమారుడు ప్రధాని అయ్యేవాడు కాదని అన్నారు. మోదీని ఓడించేందుకు కుమారులంతా ఏకమయ్యారని ప్రతిపక్షంగా పరోక్షంగా కూడా ప్రతిపక్ష కూటమి పార్టీ నేతలు ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక బుజ్జగింపు రాజకీయాల వల్లే రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాన్ని కాంగ్రెస్ నిరాకరించిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి మెరుగుపడిందని, వచ్చేసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. గతంలో అక్కడ ఎమ్మెల్యే ఒక్కరే ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 8కి చేరిందన్నారు. అలాగే 7.1% ఓట్లు 14% పెరిగినట్లు చెప్పుకొచ్చారు. వచ్చేసారి తెలంగాణను వదులుకునే ప్రసక్తి లేదన్న ఆయన ఇప్పటి నుంచే ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటు పనిలో ఉందామన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కమలం పార్టీ ఓట్లు 10%, 3 సీట్లు ఉండేవని, ఇప్పుడు 38.5% ఓట్లతో 77 సీట్లు గెలుచుకుందామని పేర్కొన్నారు. వచ్చేసారి అక్కడ జెండా ఎగరేమస్తామని తెలిపారు. భారత మండపంలో ప్రారంభమైన కమలం పార్టీ జాతీయ మండలి సమావేశంలో జేపీ నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతితో ముగిసింది. శుక్రవారం నుంచి మొదలైన ఈ యాగం 3 రోజుల పాటు వైభవంగా జరిగింది. గుంటూరుకు చెందిన వేద పండితుల శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. దాదాపు 50 మంది రిత్వికులొచ్చి చంద్రబాబు దంపతుల చేతుల మీదుగా పూజ క్రతువులు నిర్వహించారు. యాగంలో పార్టీ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు. విజయవాడలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చిత్రపటానికి బుద్ధ వెంకన్న రక్తాభిషేకం చేశారు. సిబిఎన్ జిందాబాద్, సిబిఎన్ తన ప్రాణమని తన రక్తంతో గోడపై వ్రాతలు రాశారు. అనకాపల్లి సిటీ ఎంపీ సీటు లేక విజయవాడ పశ్చిమ సీటు గాని తనకు కేటాయించాలని బుద్ధ వెంకన్న కోరారు. తనను ప్రోత్సహించేది చంద్రబాబు అని, ఆయన దీవెనలతో ఎమ్మెల్సీ అయ్యారని చెప్పుకొచ్చారు. తనకు సీటు రాకుండా చేసేది కేసినేని నాని అని అతనిపై బుద్ధ వెంకన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి, వల్లభనేని వంశీ, నానిలపై తనొక్కడినే గొంతెత్తానని ఎవరు మాట్లాడలేదని బుద్ధ వెంకన్న చెప్పుకొచ్చారు. అనకాపల్లి జిల్లా పట్టణంలో నూకాంబిక అమ్మవారి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగబాబుకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని అనంతరం పట్టణంలో న్యూ కాలనీలో రోటరీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర మెగా అభిమాన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు జనసేన పార్టీలో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నదే త్వరలో వెల్లడిస్తాను అని నాగబాబు పేర్కొన్నారు.
భారత బ్యాడ్మింటన్ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో థాయిలాండ్ జట్టుపై విజయం సాధించి ఆసియా మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను దక్కించుకుంది. ఫైనల్లో 3-2 తేడాతో విజయం సాధించిన భారత్ చరిత్రలో మొదటిసారి ఆసియా బ్యాడ్మింటన్ ట్రోఫీని గెలుచుకుంది. తొలి సింగిల్స్లో పీవీ సింధుతో సుపనిధ కథేకాంగాపై గెలుపొందడంతో భారత్ ఆధిక్యంలో గెలిచింది.